పెద్దిరెడ్డికి నాకు ఎలా వైరం జరిగిందని మీరు అంటున్నారు కాబట్టి రాయచోటులో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు రాయచోటులో పెద్దిరెడ్డి గారి బంధువైనటువంటి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి తమ్ముడు ఒక వ్యక్తిపై కిరోసిన్ వేసి చంపేశాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తి. నేను మరణ వాంగ్మూలం రికార్డ్ చేశాను జడ్జిగా. ఆ మరణ వాంగ్మూలంలో నుంచి ఆయన పేరు తీసేయమని వాళ్ళ అన్నగారైనా అప్పుడు జడ్జి హైకోర్టు జడ్జి నాగార్జున రెడ్డి నన్ను బలవంతం పెట్టాడు. ఇంటికి పిలిపించి బెదిరించారు. నేను వాళ్ళ బెదిరింపులకు లొంగకపోతే నా పైన భౌతిక దాడి చేశారు. భౌతిక దాడి చేస్తూ నన్ను కులం పేరుతో ఎలా దూషించాడంటే, మాలమాదిగ నా కొడకల్లారా, మీ ఆడాలను మేము అటువంటిది మా పైన కేసులు పెడతావు ఇక్కడ అంటూ వాడు బెదిరిస్తే ఆ రోజు రగిలిపోయిన నేను ఆ రోజు మొదలుపెట్టే పోరాటం.